నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కాసుపురాలో నిర్వహిస్తున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర వేడుకలు రెండో రోజు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ జాతరలో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాషిం సునీల్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే తలపై పూజా సామాగ్రితో కూడిన కలశాన్ని మూసుకుంటూ ఆలయంలోకి ప్రవేశించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తూర్పు కానుపూరు ముత్యాలమ్మ జాతర పురాతన సాంప్రదాయానికి ప్రతీక అని, ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని అన్నారు. జాతర సజావుగా జరిగేందుకు గ్రామస్తులు నిర్వాహకులు చేస్తున్న కృషిని అభినందించిన ఆయన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. డ్రమ్ ఆడబెట్టమని చెప్పు డ్రమ్లు పెట్టామనుకో అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ముత్యాలమ్మ తల్లి జాతరని ఇంత ఘనంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ముత్యాలమ్మ ట్రస్ట్ చైర్మన్ గారు ఆ దర్శనానికి మనస్ఫూర్తిగా రుణిచేసి నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే బ్రహ్మాండంగా రోడ్ల దగ్గర నుంచి ఏర్పాట్ల దగ్గర నుంచి బ్రహ్మాండంగా నేను ఇంతవరకు చూడలే. గతంలో ఎమ్మెల్యేగా ఉండే నేను, కానీ ఇప్పుడు ఏర్పాట్లు చూస్తుంటే నిజంగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మా దర్శనకి పాలక మండలికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మాతో వచ్చినటువంటి మా రాష్ట్ర నాయకులు అన్న పెద్దలు శివకోట రెడ్డి గారికి, అలాగే పెద్దలు సోదరులు ఎస్సీ కమిషన్ స్టేట్ మెంబర్ శ్రీపతి బాబు గారికి, అలాగే మా రాజశేఖరానికి, మా చిరంజీవునికి, మా జనార్దన్ గారికి, అలాగే మా శివాకి, మా ప్రవీణానికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మా రామచంద్రరావు గారికి, అలాగే మా జానకన్న గారికి, అలాగే ముఖ్యంగా మా భక్తులైనటువంటి మా మహిళలకి, అలాగే ప్రతి ఒక్కరికి, అంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకి అందరికీ కూడా ముఖ్యంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఆ ముత్యాలమ్మ తల్లి యొక్క అవతారాలు ఎన్నో మా ఐటీ రామచంద్రరావు గారు మీకు అన్నీ కూడా స్పష్టంగా వివరించారు. ఆ తల్లి దీవెనలు, ఆ తల్లి ఆశీర్వాదాలు నా గూడూరు నియోజకవర్గ ప్రజలందరి మీద పూర్తిగా ఉండాలని ఆ తల్లిని రెండు చేతులెత్తి మొక్కుంటున్నా. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, దేశంలో ప్రధానమంత్రి గారికి, అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ బాబు గారికి అందరికీ కూడా ఉండాలని చెప్పి, ఆ దయ వల్ల, తల్లి దయ వల్ల ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి, అలాగే గూడూరు నియోజకవర్గంలో ఇక్కడ ముఖ్యంగా ఈ ముత్యాలమ్మ జాతరని మా దశన్న ఈ రాష్ట్ర పండుగ చేయమని చెప్పి ఆయన కోరారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా.
అలాగే మన పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడాము. ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తానని చెప్పారు. కాబట్టి దశన్న ఉన్న హయాంలోనే ఇది రాష్ట్ర పండుగ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ యొక్క దేవస్థానం చిన్న దేవస్థానం కాదు, చూసేదానికి అట్లున్నది. కానీ తెలిస్తే విషయం అంతా తెలిసే కార్యక్రమం. దాదాపు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు ఈ తల్లి దీవెనల కోసం ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి. ఈ తల్లి ప్రతి ఊరు కూడా వెళ్ళి ఆ తల్లిని దర్శనం చేసుకునే పరిస్థితి. నేను ఒకటి ధైర్యంగా చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత గతంలో దళితుల వాడికి ఈ తల్లి పోయేది కాదు, ఈ తల్లిని పంపించేవాడు కాదు. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఫస్ట్ టైం దళిత వాళ్ళకు కూడా ముత్యాలమ్మ తల్లిని పంపించేటువంటి ఏర్పాట్లు చేసినందుకు నాకు మనస్ఫూర్తిగా ఉందని నేను తెలియజేస్తాను. అట్లాగే ఇప్పుడు కూడా కొన్ని దగ్గరలో ఎస్సీలని యొక్క దేవాలయంలో రానియడం లేదని చెప్పి కూడా మన వాళ్ళు చెప్పారు. త్వరలో అది కూడా కూర్చొని మాట్లాడి, అలాగే మా ఎస్సీ కమిటీ మెంబర్ మా బాబు గారు ఉన్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి అలాంటివి ఏమీ జరగకుండా మేము చేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ మరొకసారి ఈ ఏర్పాట్లని మొత్తం పర్యవేక్షించండి మా పోలీస్ సిబ్బందికి, మా రెవెన్యూ సిబ్బందికి, మా వైద్య సిబ్బందికి, మా ఫైర్ ఆఫీసర్స్కి, మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఆర్డబ్ల్యూఎస్ గారికి, వారికి ఆర్ఎండ్బి వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళకందరూ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి, ఎండిఓ డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరెవరు ఈ తల్లిని భక్తులకు వస్తున్నట్టు వాళ్ళందరికీ సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా దర్శనకి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు ఆయనకి, ఆ కుటుంబ సభ్యులకి, అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అలాగే మా ఈవో గారిని కూడా అభినందిస్తున్నా. ఎందువల్లంటే ఒకసారి అట్లా ఉన్నా ఇంకోసారి బ్రహ్మాండంగా చేస్తాడు, పని ఉంటే బ్రహ్మాండంగా చేస్తాడు. కోరికలో చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు తప్ప పని మీద మాత్రం పూర్తిగా చేసి పెట్టి విజయవంతం చేసేదానికి కృషి చేస్తారు. దర్శన కోరుకున్నటువంటి ఈవో గారు కాబట్టి ఖచ్చితంగా పని చేస్తాడు దర్శనం అని చెప్పి నమ్మకం ఉంది. అప్లోడ్ కూడా కొంచెం కమిటెడ్ ఉంది కాబట్టి ఇంత బ్రహ్మాండంగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. లక్షల మంది భక్తుల యొక్క ఆరాధ్య దైవం, నెల్లూరు జిల్లాలోని అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నిన్నటి నుంచి 13వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆ జాతర మహోత్సవాల భాగంగా ఈరోజు ఉదయం 7 గంటలకు అమ్మవారిని, పోలేరమ్మ అమ్మవారిని గెలుపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ జాతర ఉత్సవాలు ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రముఖ కారకులైనటువంటి మమ్మల్ని వెన్నంటి ఉండి నడిపిస్తున్నటువంటి గౌరవ గూడూరు శాసనసభ్యులు శ్రీ సునీల్ కుమార్ గారు, మరియు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ దశరథ రామరెడ్డి గారు, మిగిలిన ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది, అదేవిధంగా పోలీస్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంటు, అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరికీ కూడా ఈ జాతర మహోత్సవం ఇంత ఘనంగా జరగడానికి నాకు ప్రతి క్షణం నాకు దోహదపడుతున్నటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు శుక్రవారం ఉదయం 6 గంటలకు అమ్మవారి, పోలేరమ్మ అమ్మవారి నిమజ్జనం చేయడం జరుగుతుంది. నిమజ్జన కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవాలు ముగింపు అవుతాయి. కావున భక్తులెల్లరూ కూడా వివిధ రాష్ట్రాల నుండి అందరు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తెలియజేసుకుంటూ, నన్ను ఇంత ఘనంగా ఈ ఉత్సవాలు జరపడానికి నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్నట్టు మా గురు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా పెంచలకోన దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానాకి నానాజీ గారు, అదేవిధంగా మా చైర్మన్, మాకు ప్రతి క్షణం మమ్మల్ని వెనుకొని నడిపిస్తున్నట్టు మా చైర్మన్ చెల్లకూరు దశరథ రామరెడ్డి గారు, మిగిలిన ధర్మకర్తల మండలి సభ్యులు అందరికీ కూడా పదే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలోనే ప్రముఖమైన దేవస్థానం మన కనుపూరు, గూడూరు నియోజకవర్గంలో కనుపూరులో ఉండటం ఎంతో సంతోషం. ఈ కనుపూరు ముత్యాలమ్మ కటాక్ష గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు శ్రీ కనుపూరు గ్రామంలో వెలసిపోయినటువంటి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఇంత బ్రహ్మాండంగా
ఏర్పాటు చేసినటువంటి చైర్మన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని తానై ముందుకు నడిపిస్తున్నటువంటి గూడూరు శాసనసభ్యులు అన్న సునీల్ అన్న గారికి, ఎందుకంటే ఇలాంటి వాతావరణం మన గూడూరులో జరిగినట్టు కూడా ఎక్కడ కూడా ఇలాంటి పండుగ వాతావరణం లేదు. మనం ఏ పండుగ చేపట్టినా అన్న ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ తల్లి ఆశీస్సులు ఈ డివిజన్లోని అందరి మీద ఉండి ఆమె కృపా కటాక్షాలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా తల్లిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సౌకర్యాలు కల్పిస్తూ ఈ యొక్క జాతర మహత్వాన్ని ప్రజలందరూ వచ్చి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొంది రాబో రోజుల్లో చిల్లకూరు మండల ప్రజానీకం కాకుండా గూడూరు నియోజకవర్గం కానీ అందరూ ప్రజానీకం కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది శుభ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆ ముత్యాలమ్మని కోరుకుంటూ మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత సంవత్సరం కూడా దానికంటే భిన్నంగా ఇంకా వైభవంగా కూడా ఈ జాతరని నిర్వహిస్తున్నటువంటి మా ఆలయ ఈవో గారికి, అదేవిధంగా చైర్మన్కి, ధర్మకర్తల మండలికి, ఇక్కడ ఉండేటువంటి ఆలయ పరిసర ఉద్యోగస్తులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఉత్సవాలలో జాతరలో కనుపూరు ముత్యాలమ్మ జాతర అనేది ఉంది. దీన్ని రాష్ట్ర పండుగగా తీసుకుని కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.